పీపీపీ ద్వారా సంపద సృష్టిస్తే, సంపద సృష్టించాలంటే, ఉద్యోగాలు కల్పించాలంటే పీపీపీ మోడలే కరెక్ట్ అని. సరే బాబు గారు, సంపద సృష్టి అంతా ఉండారు, కానీ ఎవరి సంపద అని చెప్పట్లేదు మీరు. మీద ప్రైవేట్ వాళ్ళదా, పేదవాళ్ళదా, ఎవరి సంపద సృష్టిస్తా ఉండారు? మరి మీరు కనిపెట్టిన ఈ పీపీపీ విధానంలో నాకు ఒక 5 ప్రశ్నలు ఉన్నాయి బాబు గారు, మీరు దానికి సమాధానం చెప్పగలరా? ఫస్ట్ క్వశ్చన్ బాబు గారు, ఇన్ని పీపీపీ మెడికల్ కాలేజీల్లో ఒక్క కాలేజ్ అయినా ఫ్యూచర్లో ఫెయిల్ అయితే దాని బాధ్యత అప్పటి పవర్లో ఉన్న గవర్నమెంట్ది కాదు, దాని బాధ్యత చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ తీసుకుంటారని ఒక చిన్న క్లాజు ఎంఓయూలో యాడ్ చేస్తారా? అంటే ఆ ప్రైవేట్ పార్ట్నరు ఫ్యూచర్లో నాకు లాభసాటిగా లేదు అని తప్పుకుంటే ఆ స్టాఫ్ శాలరీలు, దాని మెయింటెనెన్సు, ఆ ప్రైవేట్ పార్ట్నర్ బ్యాంకు నుంచి లోన్లు కట్టలేక దాని ఎన్పిఏలు, ఆ బాధ్యత అంతా మీరు తీసుకుంటారని ఒక క్లాజు యాడ్ చేస్తారా? సెకండ్ క్వశ్చన్ బాబు గారు, ఈ పీపీపీ కాలేజీలతో కుదుర్చుకునే ఎంఓయూలు, కాంట్రాక్టులు పబ్లిక్ డొమైన్లో పెడతారా? థర్డ్ క్వశ్చన్ బాబు గారు, ఇప్పుడు మీరు ప్రైవేట్ పార్ట్నర్స్తో కుదుర్చుకున్న ఒప్పందాలు అంటే మేనేజ్మెంట్ కోటా కావచ్చు, గవర్నమెంట్ కోటా కావచ్చు, పేదలకి వైద్యాన్ని అందించే విధానంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ ఒప్పందం ఫ్యూచర్లో అంటే మీరు ఎన్ని సంవత్సరాలకైతే లీజ్కి ఇస్తున్నారో ఆ ప్రైవేట్ పార్ట్నర్కి అన్ని సంవత్సరాలు దానిలో మార్పులు ఉండవని హామీ ఇస్తారా? ఫోర్త్ క్వశ్చన్ బాబు గారు, గవర్నమెంట్ వారు ప్రైవేట్ వాళ్ళతో కుదుర్చుకునే ఈ ఒప్పందాల్లో, కాంట్రాక్టుల్లో నో ఎగ్జిట్ క్లాజ్ ఉందా? అంటే ఫ్యూచర్లో ఈ ప్రైవేట్ పార్ట్నర్ నాకు లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఖచ్చితంగా నడిపిస్తాను, నేను తప్పుకోను అనే క్లాజ్ ఉందా? నో ఎగ్జిట్ క్లాజ్. ఫిఫ్త్ క్వశ్చన్, ఈ పీపీపీ కాలేజీలకి క్యాగ్ లాంటి సంస్థలతో ఆడిట్ చేసే అధికారం ఉందా? వీళ్ళకి ఆర్టీఐ వర్తిస్తుందా? ఇది తెలుగుదేశం వెబ్సైట్లో చూశానండి. పీపీపీ విధానం వల్ల పేదలకు ఎక్కువ మెడికల్ సీట్లు, ఎందుకంటే కేంద్ర కోటాలో 15% ఇతర రాష్ట్రాలకి ఇవ్వవలసిన పని లేదు అని చెప్తా ఉన్నారు. ఇతర రాష్ట్రాల పిల్లలకు మనం ఇచ్చే సీట్లు కోటా, మనం ఇచ్చేది ఏమి దానం కాదు బాబు గారు. రేపు మన పిల్లలు వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఇదే విధంగా వాళ్ళు కూడా స్పందిస్తే పరిస్థితి ఏంటి? మొన్న కోవిడ్ వచ్చినప్పుడు డాక్టర్లు మీది ఏ రాష్ట్రం అని అడిగి వైద్యం చేశారా? డాక్టర్లకి సరిహద్దులు ఎలా డిసైడ్ చేస్తారు బాబు గారు? ఇతర రాష్ట్రాల వారికి ఆ 15% కోటా తగ్గిస్తే ఏమవుతుందో తెలుసా? మెరిట్తో వచ్చే విద్యార్థులు తగ్గిపోతారు. డబ్బున్నోడే డాక్టర్ అవుతాడు, మంత్రి సిఫార్సున్నోడే డాక్టర్ అవుతాడు, మధ్యతరగతి పిల్లాడు బయటే నిలబడతాడు. ఇదేనా బాబు గారు మీ విజను? మీరు ప్రజల వైపా, ప్రైవేట్ వాళ్ళ దోపిడీ వైపా? ఇది ప్రజలకు చెప్పే బాధ్యత మీది.